ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు ఎస్ జ్యోతి. నేను ఈరోజు 3 పీసెస్తో నెక్ డిజైన్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. లైనింగ్ని నానబెట్టి ఆరబెట్టి రెడీగా పెట్టుకున్నాను. హైట్ వచ్చేసి 16 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9+2, షోల్డర్ వచ్చి 6 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్, కింద కూడా నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకొని ఇలా స్క్వేర్ లాగా మార్కింగ్ చేశాను. చేసిన తర్వాత నెక్ హామ్ పొడవు వచ్చేసి 6.5. నేను ఇప్పుడు సాటిన్ క్లాత్తో కూడా నెక్ అనేది కట్ చేసుకున్నాను, బ్యాక్ నెక్. తర్వాత మెయిన్ క్లాత్ కూడా కట్ చేశాను, ట్రాన్స్పరెంట్ ఉంది. నేను ఇప్పుడు ప్రీజింగ్ క్లాత్ తీసుకున్నాను. ప్రీజింగ్ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేశాను. 3 ఇంచెస్ వెడల్పు, 3 ఇంచెస్ 10 ఇంచెస్ పొడవు, కింద కూడా 3 ఇంచెస్ వెడల్పు. నేను ఈ విధంగా స్క్వేర్ లాగా మార్కింగ్ చేశాను. మార్కింగ్ చేసిన తర్వాత 1 ఇంచు ఈ విధంగా ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను. ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో అదే విధంగా స్కేల్ సహాయంతో మళ్ళీ బాక్స్ లాగా మార్కింగ్ చేశాను. చేసిన తర్వాత ఎక్స్ట్రా పేపర్ని కట్ చేసుకున్నాను. నేను పైన ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా కట్ చేశాను. డ్రా చేసి కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు నెక్ విడ్త్ అనేది స్ప్రెడ్ కాకుండా ఉండడాని కోసం ఈ విధంగా 1/2 ఇంచ్ వదులుకుంటూ కట్ చేయాలి. మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా మధ్యలో ఒక టక్, సాటిన్ క్లాత్ కూడా ఒక టక్, లైనింగ్ క్లాత్ కూడా ఒక టక్ ఇవ్వాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన క్యాన్వాస్ పెట్టేసి కదలకుండా ఆల్ పెన్స్ పెట్టేసి ఫస్ట్ లోపల భాగము నీట్గా స్క్వేర్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా మనం ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. లోపలి భాగం మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు అవుట్ సైడ్ కూడా నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. ఇక్కడ షేప్ అనేది అవుట్ కాకుండా స్క్వేర్ షేప్లోనే వచ్చేటట్టుగా చూసుకుంటూ అవుట్ సైడ్ కూడా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన సాటిన్ క్లాత్ అంటే షైనింగ్ క్లాత్ సైడ్ ఉండేటట్టుగా చూసేసి, షైనింగ్ లేనిది పైకి వచ్చేటట్టు చూసేసి దానిపైన మనము ఇప్పుడు లైనింగ్ క్లాత్ పెట్టాలి. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి మధ్యలో టక్స్ ఉన్నాయి కదా, ఆ టక్స్ దగ్గర ఒక పిన్ పెట్టేసి కదలకుండా నీట్గా ఇలా పెట్టేసి పిన్ స్క్వేర్ షేప్లో ఫస్ట్ లోపలి భాగంలో స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కింద సాటిన్ క్లాత్ పెట్టాము, మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టాము. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఆల్ పిన్తో సెట్ చేసుకొని లోపలి భాగం మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత పావు ఇంచ్ వదిలేసుకుంటూ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మూల అనేది కార్నర్ షార్ప్గా రావాలి, కట్ చేసుకోవాలి, టక్స్ ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ లోపలి నుంచి లైనింగ్ క్లాత్ని లోపలికి మడిచేయాలి. నీట్గా ఈ విధంగా మడిచేసి ర్యాప్ చేయాలి. ర్యాప్ చేసిన తర్వాత స్క్వేర్ షేప్లో నీట్గా ర్యాప్ చేయాలి. ర్యాప్ చేసిన తర్వాత స్టిచ్ వేస్తూ రావాలి. నీట్గా ర్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రావద్దు. మనకు ట్రాన్స్పరెంట్ క్లాత్ అనేది ఎక్కువగా వచ్చేసి ముడతలు వస్తుంది. అది కొద్దిగా సెట్ చేసుకుంటూ నీట్గా కార్నర్కి నీట్గా స్క్వేర్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనకి 3 పొరలు ఉన్నాయి. ట్రాన్స్పరెంట్ క్లాత్, మెయిన్ క్లాత్, తర్వాత సాటిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, 3 పొరలని నీట్గా సెట్ చేస్తూ ఫస్ట్ కార్నర్స్ అన్నీ ఆల్ పిన్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కార్నర్స్ 3 క్లాత్లు కలిపి స్టిచ్ వేస్తూ రావాలి. మనకు లైనింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మిగతా క్లాత్ అనేది పావు ఇంచ్ ఎక్స్ట్రానే ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం వలన నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సైడ్లో కూడా ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ క్లాత్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. లైనింగ్ క్లాత్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. షోల్డర్ మధ్య భాగంలో పట్టుకుంటూ కింది భాగంలో మనం ఫ్లీట్ అనేది పెట్టుకోవాలి. 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాను. పావు ఇంచ్ విడ్త్తో ఫ్లీట్ అనేది స్ట్రైట్గా రావాలి. ఈ విధంగా మరో ప్రక్కన కూడా 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఫ్లీట్ అనేది పావు ఇంచ్ వదులుతూ స్ట్రైట్గా వచ్చేసేయాలి. ఫ్లీట్ అనేది పెట్టుకున్న తర్వాత నేను 1.5 ఇంచ్ది లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నడుము పట్టి కోసం ఒక సైడ్ కొర ఉంది, అందుకే నేను కుట్టలేదు. పావు ఇంచ్ విడ్త్తో నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. స్ట్రైట్గా వేయాలి ఫ్రెండ్స్. అక్కడక్కడ మనకు ఫ్లీట్ దగ్గర లైట్గా పిల్ ఇవ్వాలి. చిన్నగా ఇవ్వడం వల్ల మనం హెమ్మింగ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది, కుచ్చు రాకుండా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కుట్టిన దాన్ని టర్న్ చేసి పైనుంచి కూడా ఒక స్టిచ్ వేయాలి. మళ్ళీ ఆ లైనింగ్ని లోపలికి మడిచేసి కార్నర్ ఇలా ర్యాప్ చేసి కార్నర్కి స్టిచ్ వేయడం వలన నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఈ విధంగా సెట్ చేసుకుంటూ కార్నర్కి ఒక స్టిచ్ వేయాలి. నీట్గా వేయాలి ఫ్రెండ్స్.
వేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసేసి ఒక 2 ఇంచెస్ వరకు లాక్ చేయాలి. లాక్ చేయడం వల్ల మనం జాయింట్ అనేది నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. జాయింట్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాదు. ఇంకోటి లోపలి భాగం కూడా నీట్గా కనిపిస్తుంది. 2 ఇంచెస్ వరకు ఈ విధంగా లాక్ చేయాలి. ఎందుకంటే మనకు అది కుట్ల లోపలికి స్టిచ్ లోపలికి వెళ్ళిపోతుంది, ఎక్స్ట్రా క్లాత్ లోపలికి బయటికి ఏం కనిపించదు. ఇప్పుడు డోరీస్ పెడుతున్నాను ఫ్రెండ్స్. మనం షోల్డర్ నుంచి 3 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేశాను. మరో ప్రక్కన కూడా 3 ఇంచులు మార్కింగ్ చేసి ఈ విధంగా డోరీ అనేది పైనుంచి స్టిచ్ వేస్తూ వచ్చాను. ఈ విధంగా డోరీ అనేది స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.